Hello friends, welcome to IACE. నేను మీ కిరణ్ సార్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. సో ఈరోజు మనం మండే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. 16th అక్టోబర్ కదా. సో 16th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ ఒకసారి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామా. విల్ స్టార్ట్ విత్ రివిజన్. లాస్ట్ సాటర్డే మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్లాస్ని, సో అందులో నేర్చుకున్న వర్డ్స్ని మనం ఒకసారి రివిజన్ చేద్దాం. అలానే ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. ఓకే, సో అసైన్మెంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు ఈరోజు సెక్షన్ని. ఓకే, సో అసైన్మెంట్ కదా. యా, మనకి యాక్చువల్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి అసైన్మెంట్ సొల్యూషన్. చూడండి అమ్మా, ఈ పార్ట్ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, మొన్న సాటర్డే వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, చాలామంది తేలిపోయారు, ఎవరు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. ఈ సెక్షన్స్ అన్నవి మీకోసం మేము పెడుతున్నాం. ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి మీకు ఏదో ఉపయోగపడతాయని పెడుతున్నాం. సో దీన్ని గురించి మీరు అసలు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల, లేదంటే అసైన్మెంట్ ఆపేసిన తర్వాత సార్ అసైన్మెంట్ పెట్టండి అనడం అన్నది అసలు ఏమాత్రం కూడా, సో దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. పెట్టినప్పుడు రెస్పాండ్ అవ్వరు, ఓకే, పెట్టినప్పుడేమో పెట్టమని చెప్పడం, సో దట్ అది ఏమనుకోవాలి దాన్ని. సో అందుకే మీకు నిన్న సండే మొత్తం వచ్చినా కూడా దీని మీద పెద్ద కమెంట్స్ రాలేదు. సో చూడండి అమ్మా, మీ ఇష్టం, అది కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తా, లేదంటే నాకేం వచ్చేదేం లేదు. రైట్, సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఇట్ ఈస్ గెటింగ్ రీచ్డ్. సో ఎంతమందికి రీచ్ అవుతుందన్న దాన్ని బట్టే సో సిరీస్ అంతా కంటిన్యూ చేయాలి వద్దన్నది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఒకసారి సొల్యూషన్ చూడండి. ద మల్టీ పార్టీ కంటెస్ట్ షుడ్ రైస్ కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాటర్స్ రిలేట్స్ టు డెవలప్మెంట్ యాజ్ మెనీ యాజ్ దోస్ రిలేటెడ్ టు ఎథనిక్ సోలిడారిటీ అనే క్వశ్చన్ మనం అడగడం జరిగింది. రైట్, ఇందులో ఎర్రర్స్ ఏమున్నాయి అని అడిగాం కదా. సో ఇందులో మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే, రైజ్ అనే వర్బ్ని చూసారా, ఇదేంటమ్మా, దీని తర్వాత ఇమీడియట్గా నౌన్ వచ్చింది అంటే అర్థం ఏంటి, ఇది దీని ఆబ్జెక్ట్ అయింది. కాకపోతే రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కదా. సో దీని తర్వాత నౌన్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఇది ట్రాన్సిటివ్ వర్బ్గా మార్చాలి. రైజ్ అన్నది కరెక్ట్ వర్బ్. ఓకే, రైజ్ అనాలి, రైజ్ అనకూడదు. రైజ్ intransitive verb, raise is an transitive verb. Okay, of matters relates అనకూడదు కదా. matters related to, related కదా, దానికి సంబంధించిన. ఓకే, రిలేట్స్ అంటే మళ్ళీ వర్బ్ అయిపోతుంది. మ్యాటర్స్ రిలేటెడ్ అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. సో డెవలప్మెంట్కి సంబంధించిన, ఓకే, రిలేటెడ్ టు, దట్ మేక్ సెన్స్. యాజ్ మెనీ యాజ్ దోస్ రిలేటెడ్ టు ఎథనిక్ సాలిడారిటీ. డెవలప్మెంట్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్. సో మనం అన్కౌంటబుల్ నౌన్స్తో మెనీ వాడడం, వి యూస్ మచ్. స్మాల్ అప్లికేషన్స్ అమ్మ, చిన్న అప్లికేషన్స్ మీరు సెన్స్ చేయగలుగుతున్నారా లేదా సెంటెన్స్లో అన్నది మనకి పాయింట్, ఇంకేమీ లేదు. రైట్, సో దీన్ని మీరు ప్రాక్టీస్ ద్వారానే బాగా మీకు పట్టనది వస్తుంది. వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేయడం, సో దట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ ద స్ట్రెంగ్త్. అందుకే మనం రోజు కూడా ఎందుకు పెడుతున్నాం, ఓకే, సో దట్ యూ విల్ హ్యావ్ కమాండ్ కదా. సో మీరు దాన్ని ఆన్సర్ చేయగలరా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్, ఓకే, రివిజన్ వొకాబులరీ. రైట్, వీ హ్యావ్ గాట్ 6 వర్డ్స్. సో వాటిని మనం ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. రిటాలియేషన్ అన్నాడు. రిటాలియేషన్ అంటే ఏంటమ్మా, మనం ఎదురుదాడి అనుకున్నాం కదా, రిటాలియేటరీ మెజర్స్ అంటారు. రిటాలియేషన్ అనేది ఐఓఎన్ సఫిక్స్ కాబట్టి ఇట్స్ ఎ నౌన్. రీటాలియేషన్, రీ అంటే ప్రతిగా, బ్యాక్ అనే మీనింగ్ వస్తుంది కదా, రీ అంటే ప్రిఫిక్స్. సో రిటాలియేషన్ అంటే ఒకరు దాడి చేస్తే మనం దాన్ని ప్రతిదాడి కానీ ఎదురుదాడిని ఉద్దేశించి మనం రిటాలియేషన్ అనే పదాన్ని వాడతాం. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో సి, రివెంజ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో దాని మీద మనం ప్రతీకారం తీర్చుకోవడం, ఎదురు దెబ్బ అంటాం కదా, ఎదురు దాడి, ఎదురు దెబ్బ. సో దట్ మేక్స్ ద సెన్స్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఏమని చూడండి. సో అక్కడ ఏంటి, సి, రివెంజ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి ఇంకొక వర్డ్ కూడా వచ్చింది, రిప్రైజల్ అనే వర్డ్ వచ్చింది, గుర్తుందా. సో REPRI, రిప్రైజల్. రిప్రైజల్ బాంబింగ్ అని వచ్చింది. రిప్రైజల్ అన్నా రిటాలియేషన్ అన్నా సేమ్. ఓకే, ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ఏ అటాక్, ఒక అటాక్కి మీరు ప్రతిగా దాడి చేయడం. తర్వాత చార్టర్, ఇది వర్బ్గా వాడాడు. చార్టర్డ్ ఫ్లైట్స్ అన్నాడు. చార్టర్డ్ అంటే అద్దెకి తీసుకోవడం.
ఓకే, చార్టెడ్ ద ఫ్లైట్స్ అంటే ఫ్లైట్స్ని అద్దెకి తీసుకోవటం అనే మీనింగ్లో చార్టర్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, సో రెంట్ హైర్ అని చెప్పుకోవచ్చు, రెంట్ ఆర్ హైర్. ఓకే, అలానే లీజ్ అని కూడా చెప్పుకోవచ్చు, లీజ్ అన్నా రెంట్ అన్నా హైర్ అంటే కొంతసేపటి వరకు మనం ఎంతసేపు వాడతామో దానికి మనం పే చేస్తాం. ఓకే, సో అవర్స్ కానీ పీరియడ్, కొంత పీరియడ్ వరకు కానీ కొంత టైం వరకు అని కానీ వాడేటప్పుడు మనం చార్టర్ అనే పదాన్ని వాడతాం. అది కూడా ఎక్కువగా మనం చార్టర్ అనేది ప్లేన్స్తో వాడతాం. ఓకే, ఎక్స్పెన్సివ్ విమానాలని మనం హైర్ చేసుకునేటప్పుడు వి యూజ్ ది వర్డ్ చార్టర్. తర్వాత మెనాస్ అనేది నెగిటివ్ నౌన్ చెప్పాను కదా మీకు. మెనాస్ అంటే ఒక బెడద అనుకున్నాం కదా, దానివల్ల ఏదో ఒక ప్రమాదం ఉంది, సమ్ ఇరిటేషన్, సమ్ ఎంబారస్మెంట్, ఓకే, సమ్ కైండ్ ఆఫ్ ఇబ్బంది కలగజేసేది, దట్ ఈస్ కాల్డ్ యువర్ మెనాస్, రైట్. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి, మనం పెరిల్ అనే వర్డ్ ఉంది చూసారా, పెరిల్ కానీ రిస్క్ అని కానీ చెప్పొచ్చు, హజార్డ్ అని చెప్పొచ్చు, ఇవన్నీ కూడా మనకి నియరెస్ట్ వర్డ్స్ అవుతాయి. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ న్యూయాన్స్ అంటే వెరీ స్మాల్ అన్నోటిసబుల్ థింగ్ అని చెప్పుకున్నాం, విచ్ హ్యాస్ అ లాట్ టు, అంటే చాలా సిగ్నిఫికెంటే కానీ చాలా నోటీస్ చేయడానికి మాత్రం చాలా చిన్నది. ఇట్స్ వెరీ హార్డ్ టు నోటీస్ బట్ ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్, దట్ ఈస్ యువర్ న్యూయాన్స్. ఓకే, షేడ్ అని చెప్పుకోవచ్చు. షేడ్ అంటే ఏంటి, స్మాల్ లిటిల్ సటిల్ డిఫరెన్స్ అంటాం కదా, ఆ సటిల్ డిఫరెన్స్ని మనం ఏమంటాం, న్యూయాన్స్. సటిల్ డిఫరెన్స్ అంటే వెరీ మైన్యూట్, ఓకే, చాలా రేణువంత అని అంటాం కదా, దట్ ఈస్ వెరీ స్లైట్. ఓకే, సూక్ష్మమైన అంటాం తెలుగులో, సూక్ష్మ భేదం, దట్ ఈస్ న్యూయాన్స్. ఓకే, నెక్స్ట్ పౌండ్ మనము కరెన్సీగా తెలుసు నౌన్గా, అలానే పౌండ్ అంటే దాడి చేయటం, ఓకే, దేన్నైనా క్రష్ చేయడం, ముక్కల కిందకు చేసేయడం, అంటే పౌడర్లో చేసేయడం అనే కాంటెక్స్లో మనం పౌండ్ని వర్బ్గా వాడచ్చు. ఓకే, పౌండ్ అంటే జనరల్గా మనకి కరెన్సీలో మన అందరికీ బాగా తెలుసు పౌండ్, కాకపోతే వర్బ్గా కూడా వాడతారు. సో ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్, సో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఎడిటోరియల్లో ఇజ్రాయిల్ వాళ్ళు గాజాలో ఉండేటువంటి రెసిడెంట్స్ అందరినీ ఖాళీ చేయాల్సినందుగా, ఎవాక్యుయేట్ చేయాల్సిందిగా వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. బికాజ్ వీఆర్ గోయింగ్ టు పౌండ్ ది సిటీ అని వచ్చింది. అంటే పౌండ్ ది సిటీ అంటే క్రష్ చేయబోతున్నాం, పౌడర్ చేసేస్తున్నాం, అంటే దాడి చేస్తాం. సో పల్వరైజ్ అనే వర్డ్ కరెక్ట్గా సరిపోతుంది. పల్వరైజ్ అంటే ఏంటి, టు మేక్ సంథింగ్ ఇంటూ పౌడర్ చేసేయడం, దాన్నే మనం పల్వరైజ్ అనే పదంతో వాడతాం, అది కూడా వర్బే. ఓకే, హెల్డ్ హోస్టేజ్ అంటే బందీలుగా చేసేయడం. ఓకే, ఎవరినైనా బందీలుగా చేయడాన్ని వీ కాల్ ఇట్ యాస్ హోస్టేజ్. సో యూ హెల్డ్ హోస్టేజ్ అంటే అర్థం ఏంటి, వాళ్ళని బందీలుగా చేసుకోవటాన్ని ఉద్దేశించి మనం హోస్టేజ్ అనే పదాన్ని వాడతాం. సో క్యాప్టివ్ అన్నా హోస్టేజ్ అన్నా ఇంప్రిజన్ అన్నా సేమ్, ఇంప్రిజన్ అని కూడా చెప్పచ్చు, వాళ్ళని జైలు బందీలుగా చేసేయడం, రైట్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఆన్ లాస్ట్ సాటర్డే ఎవరైతే క్లాస్ వినుండరో దయచేసి ఆ క్లాస్ని వినుంటే మనం ఈ వర్డ్స్ ఏ కాంటెక్స్ట్లో వచ్చే మీకు అర్థమవుతాయి, రైట్. మన కాంటెక్స్ట్లో చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా, సో దీన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే మనకి ఇంకా బాగా గుర్తుంటాయి, రైట్. సో ప్రాపర్ నోట్స్ మెయింటైన్ చేయండి అమ్మా. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ఎడిటోరియల్ అమ్మా. ఓకే, ఒలింపియన్ హైట్స్ అనే శీర్షిక టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. ఇండియా మస్ట్ బి వేరీ ఆఫ్ ద కాంప్లెక్సిటీస్ హోస్టింగ్ ద ఒలింపియాడ్ అన్నాడు. మస్ట్ బి వేరీ అంటే ఏంటమ్మా, WARY వేరీ ఉంది. ఓకే, ఇది వర్బే, ఇది WARY ఇదేంటిది, ఇది యాడ్జెక్టివ్, విచ్ మీన్స్ మస్ట్ బి కాషియస్ అనే మీనింగ్ వస్తుంది. కాషియస్, ఓకే, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే కాంటెక్స్ట్లో మనం వేరీ అనే పదాన్ని వాడతాం. ఓకే, ఆఫ్ ద కాంప్లెక్సిటీస్, ఓకే, చాలా కాంప్లెక్సిటీస్ రాబోతాయి ఏ విషయంలో, ఒలింపియాడ్ని హోస్ట్ చేయడంలో, మనం దాన్ని ఆతిథ్యం ఇవ్వడం, ఒలింపిక్స్ని ఆతిథ్యం ఇచ్చేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో కాంప్లెక్సిటీస్, సో దాని మీద ఖచ్చితంగా మనం కాషియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక సజెస్టివ్ టోన్లో చెప్తున్నాడు అనమాట ఒలింపియన్ హైట్స్ అనే టైటిల్లో. ఓకే, సో అంటే మనం ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అక్కడ అర్థమవుతుంది. మనం ఒలింపిక్స్ కండక్ట్ చేయడానికి వీఆర్ షోయింగ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఇంట్రెస్ట్, బట్ అది ఎంతవరకు దాన్ని మనం హ్యాండిల్ చేయగలం, మనకి ఆ స్కోప్ ఉందా లేదా అన్నది మనం ఆర్టికల్స్ అయితే అర్థమవుతుంది. సో వన్స్ యూ గో త్రూ ద ఆర్టికల్ వన్స్, సో ట్రై టు ప్లీజ్ రీడ్ ద ఆర్టికల్ వన్స్ అండ్ ట్రై టు, ఓకే అమ్మా, యా. సో ఫ్రమ్ ద
time immemorial, the Olympics has been used as a soft power medium. Governments worldwide have bet on the sporting, economic and socio-cultural impact the games can leave, as well as on the political legitimacy the hosting of the event can bring. ఓకే, సో ఫ్రమ్ ద టైమ్ ఇమ్మెమోరియల్ అంటే అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో అని చెప్పే కాంటెక్స్ట్లో మనకి టైమ్ ఇమ్మెమోరియల్ అనే ఫ్రేజ్ని వాడతాం. ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ అంటే ఎప్పటి నుంచో, ఓకే, ఒలింపిక్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ సాఫ్ట్ పవర్ మీడియం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ పవర్ అంటే అర్థం ఏంటంటే, పవర్ అంటే ఏంటి జనరల్గా మనకి, వెన్ వీఆర్ ఏబుల్ టు డూ ద థింగ్స్, గెట్ ద థింగ్స్ డన్ ఇన్ ద వే వీ వాంట్. సో మీకు కావాల్సినట్టుగా మీరు జరుపుకోగలరు. ఓకే, వెన్ యూఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్, మీరు కావాలనుకున్న పనులు మీరు వేరే వారి చేత చేయగలడాన్ని మనం పవర్ అంటాం. సాఫ్ట్ పవర్ అంటే అర్థం ఏంటంటే కన్విన్స్ చేసి, అంటే మీరు ఒక మాట చెప్పి, ఓకే, ఎటువంటి ఫోర్స్ని ఉపయోగించకుండా, చాలా కోయర్సివ్ యాక్షన్స్ ఏమీ లేకుండా, ఓకే, చాలా కార్డియల్గా మీరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, మీ పనులన్నీ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ పవర్. అంటే ఈ ఒలింపిక్స్ని హోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో అదొక సాఫ్ట్ పవర్ కిందకి వెళ్తుంది. మీడియం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా, సో సాఫ్ట్ పవర్ మీడియం అంటే అదొక ఇదవుతుంది, దాన్ని ఏమంటాం, ప్రాపగేషన్ మీడియం. సో ఒలింపిక్స్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ సాఫ్ట్ పవర్ మీడియం అని అన్నాడు. సో అదొక మాధ్యమం అని చెప్తున్నాడు, మాధ్యమం. ఓకే, మీడియం అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, మాధ్యమం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మాధ్యమం. గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్ హ్యావ్ బెట్ ఆన్ ద స్పోర్టింగ్. హ్యావ్ బెట్ ఆన్ ద స్పోర్టింగ్ అంటే చాలా మనీ ఖర్చు చేస్తుంది గవర్నమెంట్స్, ప్రభుత్వాలన్నీ, ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా హ్యావ్ బెట్ ఆన్ ద స్పోర్టింగ్ అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడు. ఎకానమిక్ అండ్ సోషియో కల్చరల్ ఇంపాక్ట్ ద గేమ్స్ కెన్ లీవ్. సో ఎందుకు ఖర్చు పెట్టడానికి వెనకాడు అంటే, ఆ సోషియో కల్చర్ ఇంపాక్ట్ కావచ్చు, ఎకనామిక్ ఇంపాక్ట్ కావచ్చు, ఈ గేమ్స్ కండక్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, అదేదైతే ఆ ఇంపాక్ట్ని వదులుతుందో, సో దాన్ని వీళ్ళందరూ వాడుకుంటారు. సో బికాజ్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ యాజ్ అ సాఫ్ట్ పవర్. అంటే వాళ్ళు ఒక రికగ్నిషన్ వస్తుంది గ్లోబల్గా, ఈ కంట్రీకి మంచి పేరు, మనకంటూ ఒక ఐడెంటిటీ, సో మరింత మన ప్రతిష్టని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పొలిటికల్ లెజిటిమసీ ద హోస్టింగ్ ఆఫ్ ది ఈవెంట్ కెన్ బ్రింగ్. చెప్పాను కదా, రాజకీయంగా మనకంటూ ఒక లెజిటిమసీ అంటే ఏంటి, మనకంటూ ఒక అథారిటీ. ఓకే, పొలిటికల్ లెజిటిమసీ, సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలము, మనకంటూ మన గౌరవం, మన ప్రతిష్ట మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది హోస్ట్ చేయడం వల్ల. ఇది వచ్చేటువంటి అడ్వాంటేజ్ అనమాట, హోస్టింగ్ ఆఫ్ ది ఈవెంట్ కెన్ బ్రింగ్. సో అది తెచ్చేటువంటి అడ్వాంటేజ్ అది. పోస్ట్ వరల్డ్ వార్ యూరప్, పోస్ట్ అపార్థీడ్ సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్ ఆఫ్ ద 2010s ఆర్ వివిడ్ ఎగ్జాంపుల్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంట, పోస్ట్ వరల్డ్ వార్ యూరప్, వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత యూరప్ కావచ్చు, అలానే పోస్ట్ అపార్థీడ్. అపార్థీడ్ అంటే ఏంటమ్మా, రేషియల్ డిస్క్రిమినేషన్ సౌత్ ఆఫ్రికాలో బాగా ఉండింది కదా. నెల్సన్ మండేలా గారు దానికి వ్యతిరేకంగా జైల్లో కూడా మగ్గి ఆయన ఒక పెద్ద ఓకే రెవల్యూషన్ని స్థాపించారు. పోస్ట్ అపార్థీడ్ అంటే అక్కడ వైట్స్కి నాన్ వైట్స్కి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉండేదో దాన్ని ఉద్దేశించి మనం అపార్థీడ్ అంటాం. ఓకే, రేషియల్ డిస్క్రిమినేషన్ అది ఎక్కడమ్మా, సౌత్ ఆఫ్రికాలో. అండ్ బ్రెజిల్ ఆఫ్ ద 2010s ఆర్ వివిడ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే క్లాసిక్ ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. వివిడ్ అంటే జనరల్గా బ్రైట్ అని మీనింగ్ వస్తుంది, బ్రైట్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. సో వరల్డ్ వార్ తర్వాత యూరప్ కావచ్చు, అపార్థీడ్ మూమెంట్ తర్వాత సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్. ఓకే, 2010లో ఇవన్నీ పార్టిసిపేట్ చేసినట్టుగా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ అనౌన్స్మెంట్ అట్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ session in Mumbai that India would leave no stone unturned in its efforts to organize the 2036 edition of the quadrennial extravaganza is to be seen in this light. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏమని అనౌన్స్ చేశారమ్మా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ జరిగింది ముంబైలో కదా. సో అప్పుడు ఆ సెషన్లో ఆయన ఏమని అనౌన్స్ చేశారు, ఇండియా ఖచ్చితంగా వుడ్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఇది మనకు చాలాసార్లు ఇడియం కింద రావడం జరిగింది. లీవింగ్ నో స్టోన్ అన్టర్న్ అంటే మేము ఎటువంటి ఆపర్చునిటీని వదులుకోము. ఓకే, మాకు వచ్చేటువంటి అన్ని అవాంతరాలను ఎదుర్కొని మేము ఎట్లా అయినా సాధించే క్రమంలో ముందుకెళ్తాం అనే అర్థంలో వి యూస్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే మేము ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం. ఓకే, దేన్ని కూడా వదలము. ఒలింపిక్స్ని హోస్ట్ చేయడానికి ఓకే ఏవైతే అవసరం అవుతాయో వాటిలన్నిటిని మేము
సేకరించే ప్రయత్నం చేస్తాం, దాన్ని ఆ స్టాండర్డ్స్కి మీట్ అయ్యే విధంగా మేము ముందుకు వెళ్తాం అన్నట్టుగా ఆయన వెల్లడించారు అనౌన్స్మెంట్ ద్వారా. ఎక్కడమ్మా? ఐఓసీ సెషన్ బొంబాయిలో. ఇన్ ఇట్స్ ఎఫర్ట్స్ టు ఆర్గనైజ్ ద 2036 ఎడిషన్ ఆఫ్ ద క్వాడ్రెన్నియల్ ఎక్స్ట్రావెగన్జా, ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఈస్ టు బి సీన్ ఇన్ దిస్ లైట్. సో మనం ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ 2036 ఎడిషన్, 2036లో జరగబోయే ఎడిషన్ గురించి ఇప్పటి నుంచే డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఎవరు. సో అందులో 2036 లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. నెక్స్ట్ 2036 ఎడిషన్ మాత్రం మనం ఎక్కడైతే కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందో దానికోసం మేము ఖచ్చితంగా సంసిద్ధత వ్యక్తం చేస్తూ మేమైతే ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా ఆయన ప్రకటించారు. క్వాడ్రెన్నియల్ ఎక్స్ట్రావెగన్జా అనే పదాన్ని వాడాడు, ఫ్రేజ్. క్వాడ్రెన్నియల్ అంటే 4 ఇయర్స్కి ఒకసారి జరిగే, క్వాడ్రా అంటే 4, ఎన్నియల్ అంటే 4 ఇయర్స్కి ఒకసారి, ఎక్స్ట్రావెగన్జా అంటే ఆర్భాటం. ఓకే, ఆర్భాటం అంటే చాలా కనుల విందుగా, ఎక్స్ట్రావెగన్జా చాలా ఓకే ఒక ఎఫైర్, కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఈవెంట్ని మనం ఎక్స్ట్రావెగన్జా అంటాం, ఆర్భాటం అంటాం. ఇస్ టు బి సీన్ ఇన్ దిస్ లైట్ that India has also expressed an interest in the Youth Olympics as a precursor is a clear signal that it wants to shed the reticence that came with the unsavory happenings at the scam-ridden and ineptly handed 2010 Delhi Commonwealth Games. Okay? So India kuda em chesindi, has also expressed an interest, ante tana yokka interest ni మేము ఇలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, హోస్ట్ చేయాలనుకుంటున్నాం, యూత్ ఒలింపిక్స్ని మేము హోస్ట్ చేస్తాం మొట్టమొదటిగా అనే ఒక ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేసిందంట ఇండియా, వ్యక్తం చేసింది, మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు. ఓకే, యాజ్ ఎ ప్రీకర్సర్ అంటే ఏంటి అంటే మెయిన్ చేసే ముందు ఒక ఫోర్ రన్నర్ అంటాం దాన్ని, దట్ ఈస్ కాల్డ్ ప్రీకర్సర్. సో ప్రీకర్సర్ ఈజ్ ఎ క్లియర్ అంటే ఇది మెయిన్ ఒలింపిక్స్ని హోస్ట్ చేయబోయే ముందు యూత్ ఒలింపిక్స్ని మేము హోస్ట్ చేసి చూపిస్తాం అన్నట్టుగా, దట్ ఈస్ ప్రీకర్సర్. ఓకే, సో అదొక క్లియర్ సిగ్నల్ ఇస్తుంది, క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది, వాట్ ఇట్ వాంట్స్ టు షెడ్ ద రెటిసెన్స్. ఈ పదం చాలా ఇంపార్టెంట్, షెడ్ ద రెటిసెన్స్. రెటిసెన్స్ అంటే ఏంటమ్మా? సైలెన్స్. రెటిసెన్స్ అంటే దేనికి మనం స్పందించకపోవడం, దట్ ఈస్ కాల్డ్ రెటిసెన్స్. షెడ్ ద రెటిసెన్స్ అంటే దాన్ని కంప్లీట్గా గివప్ చేసేయడం, షెడ్ ద వెయిట్ అని అంటారు, షెడ్ ద టియర్స్ అని అంటారు, అంటే వదిలేయటం. అయితే రెటిసెన్స్ ఏదైతే పాటిస్తుందో ఇండియా, దేనివల్ల రెటిసెన్స్ పాటిస్తుంది? ఆ సైలెన్స్ని పాటిస్తుంది. దట్ కేమ్ విత్ ద అన్సేవరీ హ్యాపెనింగ్స్. అన్సేవరింగ్ అంటే రుచించని, అన్సేవరీ అంటే డిస్టేస్ట్ఫుల్ అని చెప్పవచ్చు. ఓకే, కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం. సేవరీ అంటే టేస్టీ అని, అన్సేవరీ అంటే డిస్టేస్ట్ఫుల్. అంటే ఇక్కడ ఏమైనా వంటలు జరిగాయి సార్, ఇప్పుడు టేస్ట్ గురించి ఎందుకు వచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్స్ చాలా అన్సేవరీగా ఉన్నాయి, అంటే మనకి రావాల్సినటువంటి ఫలితాలు రాలేదు, అలానే కొంచెం విమర్శలు ఎక్కువగా రావడం జరిగింది. ఆ కాంటెక్స్లో మనం అన్సేవరీ హ్యాపెనింగ్స్ అంటే మనం అనుకున్నట్లుగా కాకుండా వ్యతిరేకంగా మన ప్రతిష్టకు భంగం కలిగేలాగా వ్యతిరేకత వచ్చింది, అన్సేవరీ హ్యాపెనింగ్స్. దేనివల్ల? అట్ ద స్కామ్ రిడన్ అండ్ ఇనెప్ట్లీ హ్యాండిల్డ్ 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్. 2010లో ఢిల్లీలో హోస్ట్ చేసాం మనం కామన్వెల్త్ గేమ్స్ని. సో అది సరిగ్గా మనం హ్యాండిల్ చేయలేకపోయామని ఇనెప్ట్లీ అన్నాడు. ఇనెప్ట్లీ అంటే స్కిల్ఫుల్కి ఆపోజిట్. సో ఇనెప్ట్లీ అంటే సరిగ్గా మనం హ్యాండిల్ చేయలేకపోయాము. వీఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్ టు హ్యాండిల్ ద 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్. అలానే మొత్తం స్కామ్తో నిండిపోయింది కామన్వెల్త్ గేమ్స్ అనే ఒక అపవాదం అనేది మన మీద రావడం జరిగింది. సో అప్పటి నుంచి మనం సైలెంట్గా ఉండిపోయాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేశారో, వ్యక్తం చేశారో యూత్ ఒలింపిక్స్ కండక్ట్ చేయాలనేది, దాంతో ఈ సైలెన్స్ని వాళ్ళు కంప్లీట్గా తుడిచిపెట్టాలి, దాన్ని కంప్లీట్గా వదిలివేయాలి అనే దీంట్లోకి వచ్చారు. దో ద రాటిఫికేషన్ ఆఫ్ ద హోస్ట్ సిటీ ఫర్ 2036 విల్ టేక్ టైం. అయితే ఏ సిటీ హోస్ట్ చేయాలి అన్న దానిపైన క్లారిటీ. రాటిఫికేషన్ అంటే ఏంటి? అప్రూవల్. ఓకే, అఫీషియల్ అప్రూవల్ని మనం రాటిఫికేషన్ అనే పదంతో వాడతాం. రాటిఫికేషన్ అంటే అఫీషియల్ అప్రూవల్ అని, అలానే రామిఫికేషన్ అంటే కాన్సిక్వెన్సెస్ అనే మీనింగ్లో వాడతాం. సో రాటిఫికేషన్ ఆఫ్ ద హోస్ట్ సిటీ అంటే ఏ సిటీ హోస్ట్ చేయాలి అన్న దానిపైన ఇంకా నిర్ణయం అయితే రావాల్సి ఉంది. ఇట్ విల్ టేక్ టైం, మరికొంత సమయం తీసుకుంటుందంట. బ్రిస్బెయిన్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద 2032 ఎడిషన్ ఓన్లీ ఇన్ జూలై 2021. జూలై 21లోనే ఓకే బ్రిస్బెయిన్ని సెలెక్ట్ చేసుకున్నారంట 2032 ఎడిషన్కి సంబంధించి. ఓకే, బ్రిస్బెయిన్ అంటే ఎక్కడుందమ్మా? బ్రిస్బెయిన్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో బ్రిస్బెయిన్ అనే సిటీని సెలెక్ట్ చేసుకున్నారు 2032వ విడత. ఎడిషన్ అంటే అక్కడ విడత అనే మీనింగ్ వస్తుంది. జూలై
2021లోనే డిసైడ్ చేశారు. అండ్ దేర్ విల్ బి అదర్ క్లైమెంట్స్. ద మూవ్ లేస్ బేర్ ఇండియాస్ గ్లోబల్ అంబిషన్స్. అంటే మిగతా వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటారు కదా, చాలామంది పోటీకి పార్టిసిపేట్ చేస్తారు బిడ్డింగ్లో. మేము కూడా వీఆర్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ ఇంట్రెస్ట్. సో ఆ బిడ్డింగ్లో మిగతా వాళ్ళు కూడా క్లైమెంట్స్ అంటే ఎవరు? ఆ పోటీలో పాల్గొనే వాళ్ళే మనం క్లైమెంట్స్ అంటాం. ద మూవ్ లేస్ బేర్ ఇండియాస్ గ్లోబల్ అంబిషన్స్. అంటే మనల్ని బేర్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఓపెన్గా మన యొక్క అంబిషన్స్ని ఓకే అందరి ముందు పెట్టే ప్రయత్నం చేసింది. ద మూవ్ అంటే ఆ చర్య అని అర్థం. ఓకే, సో be it through the desire for a permanent membership at the United Nations Security Council or the euphoria surrounding the G20 presidency, India has consistently sought a seat at the high table. Okay, సో ఒకసారి మనల్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడమ్మా. పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఎప్పటి నుంచో మనం యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నాం, మాకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలని ఇండియా. అదేవిధంగా ఈ G20 ప్రెసిడెన్సీని కండక్ట్ చేయడంలో కూడా మనం మంచి పేరు తెచ్చుకున్నాం. సో మనకి మంచి అన్ని క్వార్టర్స్ నుంచి బాగా ఓకే ఎవ్రీవన్ కంగ్రాచులేటెడ్, బాగా హ్యాండిల్ చేయగలిగారు మనం. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఆర్ ద యుఫోరియా సరౌండింగ్ అన్నాడు కదా, యుఫోరియా అంటే అక్కడ ఏంటంటే గుడ్ ఫీలింగ్. యూ అంటే గుడ్ అని, ఫోరియా అంటే ఫీలింగ్, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ద గుడ్ ఫీలింగ్, మనకు వచ్చినటువంటి ఆ ఉత్సాహం, ఆనందం, ఎందుకు G20ని బాగా హ్యాండిల్ చేయగలిగాము అనే ఒక ఫీలింగ్. ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ సాట్ అ సీట్ ఇన్ ద హై టేబుల్. సో మనకి ఆ టేబుల్ అంటే మనమే మన ఆధ్వర్యంలో జరగాలి అన్నది ఎప్పటి నుంచో మనకున్నటువంటి ఒక కోరిక. సాట్ అంటే అడగడం, ఓకే, ఆస్క్ పర్మిషన్. కన్సిస్టెంట్లీ ఎప్పటి నుంచో అడుగుతుంది. ద ట్యాగ్ ఆఫ్ అన్ ఒలింపిక్ హోస్ట్ కెన్ గివ్ ఇట్ ఎన్ అడ్వాంటేజ్ పొజిషన్ ఇన్ ఎ షిఫ్టింగ్ వరల్డ్ ఆర్డర్. ఓకే, ట్యాగ్ ఆఫ్ అన్ ఒలింపిక్ హోస్ట్ అంటే ఒలింపిక్ హోస్ట్ అనే ఒక టైటిల్ ఏదైతే ఉందో, ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది మనకు ఒక మంచి పొజిషన్ ఇస్తుంది ఇన్ ఏ షిఫ్టింగ్ వరల్డ్ ఆర్డర్. షిఫ్టింగ్ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? పవర్ ఒకరి చేతుల్లోనే లేకుండా సో మెల్లమెల్లగా పవర్ అనేది ఏంటో ఏమవుతుంది? డీసెంట్రలైజ్డ్ అవుతుంది కదా. సో ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ వీటి ఇద్దరి మధ్యనే ఉండేది పవర్ అంతా. ఇప్పుడు ఏంటి? చైనా వచ్చేస్తుంది, జపాన్ వస్తుంది, జర్మనీ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే పోటీగా వస్తున్నాయి. సో ఇండియా కూడా పవర్ని మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతుంది, ఒక్కరికి చేతిలో కాన్సన్ట్రేట్ కావట్లేదు. సో ఖచ్చితంగా ఈ ఒలింపిక్స్ అనేది హోస్ట్ చేయడం వల్ల మనకు ఆ ట్యాగ్ ఏదైతే వస్తుందో దట్ విల్ డెఫినెట్ బీ ఏ వ్యాంటేజ్ పొజిషన్, అంటే ఒక మంచి అడ్వాంటేజెస్ పొజిషన్లోకి తీసుకువెళ్తుంది. వ్యాంటేజ్ అంటే అడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ స్పోర్టింగ్ వైజ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇండియా వాంట్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ టెయిల్విండ్ ప్రొడ్యూస్డ్ బై ద స్టెల్లార్ 107 మెడల్ షో అట్ ద రీసెంట్లీ కంక్లూడెడ్ ఏషియన్ గేమ్స్. ఈ మధ్యనే ఏషియన్ గేమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అందులో కూడా మనం 107 మెడల్స్ అన్నవి గెలుచుకోవడం జరిగింది. దీని మీద కూడా మనం ఎడిటోరియల్ డిస్కస్ చేయడం కూడా జరిగింది. 107 మెడల్స్ అనేది చాలా మంచి గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ కంట్రీ. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇండియా వాంట్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ టెయిల్ విండ్ ప్రొడ్యూస్. టెయిల్ విండ్ అంటే ఏంటి? మనకి అనుకూలంగా ఉండడాన్ని మనం టెయిల్ విండ్ అంటాం. హెడ్ విండ్ అంటే మనకి అగేన్స్ట్గా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో హెడ్ విండ్ ఈజ్ అగేన్స్ట్ టు అస్. టెయిల్ విండ్ అంటే ఏంటి? మనల్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉండడాన్ని మనం టెయిల్ విండ్ అంటాం. బై ద స్టెల్లార్ 107 మెడల్ షో. స్టెల్లార్ అంటే ఏంటి? సూపర్బ్ అనే మీనింగ్ వస్తుంది. స్టెల్లార్ అంటే ఏంటి? సూపర్బ్ పర్ఫార్మెన్స్ at the recently concluded Asian Games. Ever since Abhinav Bindra won the nation's first ever individual Olympic gold at Beijing 2008, there has been a steady uptick in performances at multidisciplinary competitions. Okay, ఎప్పటి నుంచి అభినవ్ బింద్రా ఎప్పుడైతే మన భారతదేశం కోసం ప్రప్రథమైనటువంటి ఒలింపిక్ మెడల్ గెలుచుకున్నాడో అప్పటి వరకు మనకి గోల్డ్ మెడల్ అనేది ఒక పెద్ద ఓకే అందని ద్రాక్షలా ఉండేది. సో అలాంటిది బీజింగ్ 2008 ఒలింపిక్స్లో ఒలింపిక్ గోల్డ్ సాధించడంతో హీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండివిజువల్. అంతకుముందు ఎవరు కూడా గోల్డ్ విన్ చేయలేదు ఇండియా కోసం, రైట్, ఒలింపిక్స్లో. అప్పటి నుంచి మెల్లగా స్టడీ అప్టిక్ అంటున్నాడు. స్టడీ అప్టిక్ అంటే ఏంటి? ఇంక్రీజ్. అప్టిక్ అంటే ఇంక్రీజ్ అనే మీనింగ్ వస్తుంది. మెల్లగా స్టడీగా కాన్స్టెంట్గా పెర్ఫార్మెన్స్లు అందరివి పెరుగుతున్నాయి అని చెప్తున్నాడు. అట్ మల్టీ డిసిప్లినరీ కాంపిటీషన్స్ అంటే ఏదో ఒక ఫీల్డ్కి సంబంధించింది కాదు, మల్టీ డిసిప్లినరీ కాంపిటీషన్స్, రకరకాల గేమ్స్లో మన సత్తాన్ని మనం చాటగలుగుతున్నాము అని చెప్తున్నాడు. దేర్ ఈజ్ ఈవెన్ ఏ ఫర్మ్ బిలీఫ్ దట్ ఇండియా విల్ విన్ double-digit మెడల్స్ at Paris 2024.
ప్యారిస్లో జరగబోయే ఒలింపిక్స్ 2024లో అప్పుడు కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ ఇండియా ఈజ్ ఈవెన్ ఏ ఫర్మ్ బిలీఫ్, దెర్ ఈజ్ ఈవెన్ ఏ ఫర్మ్ బిలీఫ్ అంటే స్ట్రాంగ్ బిలీఫ్, పట్టుదల. ఓకే, చాలా బలమైనటువంటి నమ్మకం ఉంది, ఇండియా ఖచ్చితంగా డబుల్ డిజిట్ మెడల్స్ని గెలవబోతుంది ప్యారిస్ ఒలింపిక్స్లో అని. వైల్ సచ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఎంటైర్లీ మిస్ప్లేస్డ్. అయితే అదేమైనా ఓవర్ కాన్ఫిడెన్సా? సచ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ఎంటైర్లీ మిస్ప్లేస్డ్ అంటే మిస్ప్లేస్డ్ అంటే అర్థం ఏంటంటే అక్కడ మీనింగ్ మీరు దానికోసం వర్క్ చేయకుండా ప్రగల్భాలు పలకడం. ఓకే ఓకే, ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా నేను మ్యాచ్కి వెళ్ళి కొట్టేస్తాను అని చెప్తే దాన్ని ఏమంటారు? మిస్ప్లేస్డ్ కాన్ఫిడెన్స్ అంటారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, అలా ఆయన మనం ఏదైతే కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అదేదో అందామని అనట్లేదు, నిజంగా దానికి వెనకాతల కొన్ని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటది? కండక్టింగ్ ఎ మెగా ఈవెంట్ సచ్ యాజ్ ద ఒలింపిక్స్ ప్రెజెంట్స్ అ హ్యూమంగస్ ఛాలెంజ్. సో మనకి ఎలాగో 107 మెడల్స్ అనేవి మనం ఏషియన్ గేమ్స్లో సాధించగలిగాం కాబట్టి మనకి ఇటువంటి కాన్ఫిడెన్స్ ఉండడంలో ఎటువంటి తప్పిదం లేదు. ఓకే, నాట్ ఎంటైర్లీ మిస్ప్లేస్డ్ అన్నాడు. అదే మిస్ప్లేస్డ్ అని అంటే అర్థం ఏంటి? సో మనం అనవసరంగా ఓవర్గా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నామని. ఓకే, నేను ఏదో ఓడబీకేస్తాను, కొట్టేస్తాను, చేసేస్తాను, ప్రాక్టీస్ చేయకుండానే వెళ్ళిపోతాను అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ మిస్ప్లేస్డ్ కాన్ఫిడెన్స్. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఎంటైర్లీ మిస్ప్లేస్డ్ అని అంటున్నాడు. కండక్టింగ్ ఏ మెగా ఈవెంట్ సచ్ యాజ్ ద ఒలింపిక్స్ ప్రెజెంట్స్ ఏ హ్యూమంగస్ ఛాలెంజ్. సో పెద్ద హ్యూమంగస్ అంటే వెరీ బిగ్, ఇమ్మెన్స్ అనే మీనింగ్ వస్తుంది. చాలా పెద్ద సవాల్ని విసరబోతుంది ఒలింపిక్స్ లాంటి దాన్ని, ఒక మెగా ఈవెంట్ని మనం కండక్ట్ చేయాలంటే అదొక పెద్ద సవాల్ ఎవరికైనా. కాస్ట్ ఆర్ ఆఫెన్ ప్రొహిబిటివ్ యాజ్ సీన్ ఫ్రమ్ ద ఫియర్స్ పబ్లిక్ అవుట్క్రై డ్యూరింగ్ బోత్ రియో 2016 అండ్ టోక్యో 2020. ఒక్కోసారి దానికి అయ్యే ఖర్చు మనల్ని ఏం చేస్తుంది? అడ్డంకులుగా మారుతుంది. ప్రొహిబిటివ్ అంటే ఏంటి? మనల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి కాస్ట్. ఓకే, యాజ్ సీన్ ఫ్రమ్ ద ఫియర్స్ పబ్లిక్ అవుట్క్రై. సో పబ్లిక్ అవుట్క్రై అంటే ఏంటి? ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి యాజిటేషన్, వ్యతిరేకత అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ అవుట్క్రై. అది కూడా చాలా తీవ్రమైనది. ఫియర్స్ అంటే తీవ్రమైన అనే మీనింగ్ వస్తుంది. అది ఎప్పుడెప్పుడు జరిగింది? రియో 2016లో జరిగింది. టోక్యో టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో కూడా మనకి పబ్లిక్ అవుట్క్రై అనేది చూడటం జరిగింది. మనందరం చవి చూసాం. ఓకే, పబ్లిక్ అవుట్క్రై. సో ప్రజా వ్యతిరేకత, రైట్? ఇన్ కేస్ ఆఫ్ టోక్యో ద ఫినాన్షియల్ బర్డెన్ వాజ్ సెట్ టు హ్యావ్ బలూన్డ్ టు $15.4 billion, మోర్ దాన్ డబుల్ ద ఇనీషియల్ ఎస్టిమేట్. సో ఇన్ కేస్ ఆఫ్ టోక్యో విషయానికి వస్తే ఫైనాన్షియల్ బర్డెన్ బాగా పెరిగిపోయింది. బెలూన్డ్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజ్ అయింది అనే మీనింగ్లో మనం బలూన్డ్ అనే వర్బ్ని వాడతాం. సో బెలూన్డ్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేట్ అయిపోయింది, పెరిగిపోయింది. ఎంతకి? $15.4 billion పెరిగిపోయిందంట. అయితే ముందు వాళ్ళు అనుకున్నటువంటి ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దానికి మించిపోయింది, డబుల్ అయిపోయింది అనమాట. అదే చెప్తున్నాడు వాడు. రీసెంట్లీ ద ఆస్ట్రేలియన్ స్టేట్ ఆఫ్ విక్టోరియా pulled out of hosting the 2026 Commonwealth Games because of mounting expenditure, and the Canadian province of Alberta withdrew a bid for the 2030 edition. సో ఇవన్నీ ఏంటంటే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు చెప్తున్నాడు. విక్టోరియా, ఆస్ట్రేలియా స్టేట్లో ఉండేటువంటి విక్టోరియా ఏం చేసింది? 2026 కామన్వెల్త్ గేమ్స్కి పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నా మళ్ళీ అది విత్డ్రా అయిపోయిందంట. పుల్డ్ అవుట్ ఆఫ్ హోస్టింగ్ అంటే ఏంటి? విత్డ్రా అయిపోవడం. ఎందువల్ల విత్డ్రా అవ్వాల్సి వచ్చిందమ్మా? బికాస్ ఆఫ్ మౌంటింగ్ ఎక్స్పెండిచర్. విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకుంది కదా, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. సో అంత ఎక్స్పెండిచర్ పెరిగిపోయేసరికి వాళ్ళు ఒక్కసారిగా విత్డ్రా అయిపోయారు విక్టోరియా. అలానే కెనడా ప్రొవిన్స్కి సంబంధించినటువంటి అల్బర్టా అనే ప్రాంతం, వాళ్ళు కూడా ఏం చేశారు? విత్డ్రా అయిపోయారు. అంటే ఇప్పుడు పుల్ అవుట్ అన్నా విత్డ్రా అన్నా రెండు కూడా సినోనిమ్సే. విత్డ్రూ అ బిడ్ ఫర్ ద 2030 ఎడిషన్. సో 2030కి సంబంధించినటువంటి జరిగినటువంటి బిడ్డింగ్లో వాళ్ళు కూడా విరమించుకున్నారు, వెనక్కి తగ్గారు. టు అవాయిడ్ బీయింగ్ సీన్ యాజ్ ఎ పాపులిస్ట్ ఎఫెమెరా ఈజ్ ఎ డీప్లీ అన్ఈక్వల్ ఇన్ ఏ డీప్లీ అన్ఈక్వల్ సొసైటీ, ద IOC హ్యాస్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ and now asks potential organizers to present projects that best fit their economic, social and environmental realities. సో ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ చాలా బాగా చెప్పాడమ్మా. సో పాపులిస్ట్ ఎఫెమెరా అంటే ఏంటి? టెంపరీ. సంథింగ్ ఈజ్ టెంపరీ ఈజ్ కాల్డ్
అంటే కొంతసేపు మాత్రమే నిలిచేదాన్ని మనం ఎఫెమెరా అని నౌన్గా వాడతాం. ఎఫెమెరల్ అన్నది యాడ్జెక్టివ్. ఎఫెమెరల్ మీన్స్ విచ్ రిమైన్స్ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ. సో కొంత టైం వరకు మాత్రమే పాపులర్ అవ్వడానికి మనం ఎన్నెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసి ఓకే అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ని కండక్ట్ చేయడానికి మనం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినా అదేమవుతుంది, మళ్ళీ ఉపయోగపడుతుందా? సో ఆ ఒలింపిక్స్ జరిగినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది, తర్వాత అంతా అది ఖాళీ, దాన్ని ఎవరు వాడరు, దాన్ని మనం ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోలేము. సో ఆ కొంత టైం వరకు మనం పెట్టాల్సినటువంటి ఖర్చు, ఆ పాపులారిటీ కోసం మనం పెడుతున్న ఖర్చు ఇంత అన్ఈక్వల్ సొసైటీ, ఒక్కొక్క సొసైటీ ఒక్కోలా ఉంటుంది కదా. సో ఇంత అన్ఈక్వల్ సొసైటీలో డీప్గా బాగా కూరుకుపోయినటువంటి ఈ అన్ఈక్వాలిటీ అనేది కూరుకుపోయినటువంటి సొసైటీలో ఐఓసి ఇప్పుడు ఏం చేసింది, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ సొల్యూషన్ అనే దాన్ని కంప్లీట్గా కాదనుకుంటుంది, మూవ్డ్ అవే ఫ్రమ్ దట్. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. సో అందరూ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే అప్రోచ్ నుంచి వాళ్ళు మూవ్ అవే, అంటే వాళ్ళు దాని నుంచి వైదొలిగారు. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్. అండ్ నౌ ఆస్క్స్, సో ఇప్పుడు ఏం చేస్తుంది, పొటెన్షియల్ ఆర్గనైజర్స్ ఎవరైతే పవర్ఫుల్ అనుకుంటున్నారో, ఆర్గనైజ్ అనుకుంటున్నారో టు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ దట్ బెస్ట్ ఫిట్ దేర్ ఎకానమిక్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రియాలిటీస్. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని, అలానే వాళ్ళకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ రియాలిటీస్, ఓకే ఎన్విరాన్మెంటల్గా కూడా మనం దీన్ని అధిగమించవచ్చు ఏమైనా సవాళ్ళు ఉంటే. సో వీటన్నిటిని కూలంకుషంగా చర్చించి అప్పుడు మీరు వీటిని ఆర్గనైజ్ చేయగలరా లేదా అన్నది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఐఓసి చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇండియా సక్సెస్ విల్ డిపెండ్ ఆన్ హౌ ఇట్ మ్యారీస్ ఇట్స్ ఆస్పిరేషన్స్ విత్ ద ఇన్హెరెంట్ కాంప్లెక్సిటీస్. సో ఇండియా సక్సెస్ అంటే ఇప్పుడు మనం ఏదైతే యాంబిషన్తో ఉన్నామో ఇట్లా కండక్ట్ చేయాలని 2036 ఎడిషన్కి సంబంధించి, సో అది ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, విల్ డిపెండ్ ఆన్ హౌ ఇట్ మ్యారీస్ ఇట్స్ ఆస్పిరేషన్స్. సో దాని యొక్క గోల్స్ ఏదైతే ఉందో, ఆస్పిరేషన్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, గోల్స్, దానికి ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్హెరెంట్ కాంప్లెక్సిటీస్ అంటున్నాడు. అంటే ఏంటి, నిండి ఉండడం, ఓకే మొత్తానికి గందరగోళం, ఫుల్గా ఛాలెంజెస్తో నిండి ఉన్నా అని చెప్పడానికి మనం కాంప్లెక్సిటీస్ అంటాం. ఇన్హెరెంట్ అంటే బై డిఫాల్ట్, ఓకే దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది అన్న దానిపైన మాత్రమే ఇండియా యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అవ్వబోతుంది అని చెప్తున్నాడు. ఓకే సో అంత ఈజీ కాదు, చాలా విషయాలు మనం కన్సిడర్ చేయాలి. అది ఎకనామిక్గా, సోషల్గా, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ రియాలిటీస్ అనే పదం వాడాడు. రియాలిటీస్ అంటే ఏంటి, ఏదో మీరు నోట్ లెక్కలుగా కాదు, థియరిటికల్గా మాట్లాడకూడదు, ప్రతిదీ కూడా రియాలిటీలో మనం చేయగలమా లేదా అన్నది స్టడీ చేసి అప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు గో ఫర్ దట్. సో ఇండియా యొక్క సక్సెస్ అన్నది ఓకే ఇన్హెరెంట్ కాంప్లెక్సిటీస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. రైట్, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎడిటోరియల్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ట్రంప్ అనే వర్డ్, ఇది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం, ఇది మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ వస్తే మనకి హ్యాపీ కదా, ఎందుకంటే ఇది ఒక రివిజన్ అవుతుంది మనకి. వర్బ్గా వాడతాం మనం ట్రంప్ని. సో దేన్నైనా సర్పాస్ చేయడం, దేన్నైనా ఓవర్కమ్ చేయడం, దేన్నైనా ఎక్లిప్స్ చేయడం, డామినేట్ చేయడం అనే కాంటెక్స్ట్లో మనం వాడతాం. సర్పాస్, అవుట్ క్లాస్, అవుట్ షైన్. Their bid to take over the company was trumped by US private equity firm. Trumped by అంటే overcome, ఓకే అవుట్క్లాస్డ్, అవుట్షైన్డ్, సర్పాస్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకి వస్తాయి. టు బీట్ అనదర్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ బై డూయింగ్ ఆర్ సంథింగ్ ఈవెన్ బెటర్. సో ఇంకొంచెం బెటర్ చేసి మనం ఒక పర్సన్ని కానీ ఆర్గనైజేషన్ని మించి అదే అంతకు మించి అంటాం కదా, సో అంతకు మించి మనం పర్ఫామ్ చేసి బీట్ చేయడాన్ని వీ కాల్ ఇట్ ఎస్ ట్రంప్. దట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఎ వర్బ్. నెక్స్ట్ హార్నెస్. హార్నెస్ అన్నది కూడా వర్బ్గా వాడతాం. ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్ అమ్మ. అంటే మీరు దేన్నైనా కంప్లీట్గా యూజ్ చేయగలుగుతున్నారు, మీకున్నటువంటి రీసోర్సెస్ని, మీకున్నటువంటి వనరుల్ని మీరు చాలా బాగా యూటిలైజ్ చేయగలుగుతున్నారు, చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేటప్పుడు ఆ యూటిలైజేషన్ ఉద్దేశించి మనం హార్నెస్ అనే పదాన్ని వాడతాం. ఓకే సో చూడండి ఒకసారి, అటెంప్ట్స్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ హార్నెస్. యూటిలైజ్ టు ద ఆప్టిమమ్ లెవెల్, యూటిలైజ్, కంట్రోల్, క్యాపిటలైజ్ ఆన్ అంటే దాని నుంచి మనం అడ్వాంటేజ్ తీసుకోవడం. కంట్రోల్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ నేచురల్ రీసోర్సెస్ ఎస్పెషల్లీ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. సో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో మనం న్యాచురల్ రీసోర్సెస్ని వాడుకోవటాన్ని వీ కాల్ ఇట్ ఎస్ హార్నెస్. నెక్స్ట్ రయాట్. రయాట్ అంటే ఏంటమ్మా, అల్లర్లు. రయాట్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు.
ఓకే, సో అనవసరమైనటువంటి అలజడి, అల్లర్లు, అలజడులు, ఓకే, నెగిటివ్ కాంటెక్స్ట్, ఓకే, నెగిటివ్ కాంటెక్స్ట్లో పడే వర్డ్. రయోట్స్ బ్రోక్ అవుట్ ఇన్ ద క్యాపిటల్ అంటే అల్లర్లు బాగా వ్యాపించాయి. బ్రోక్అవుట్ అంటే స్ప్రెడ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. వైలెంట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద పీస్ బై ఎ క్రౌడ్. సో ఒక గుంపు, ఎస్పెషల్ ఒక పర్సన్తో ఇది జరిగేది కాదు, ఒక గుంపు అంతా కలిసి అల్లర్లు సృష్టించడం, దాన్ని మనం రయాట్స్ అంటాం. కమోషన్, ఫరోర్, బ్రాల్ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లో పడే నౌన్స్. కమోషన్ అన్నా, ఫరోర్ అన్నా, బ్రాల్ అన్నా, సో అక్కడ అలజడి, ఓకే, అల్లర్లు అని చెప్పే నేపథ్యంలో మనం వాడతాం రయాట్ అనే పదాన్ని. నెక్స్ట్ ఫీల్డ్. ఫీల్డ్ మనకు నౌన్గా తెలుసు, కానీ వర్బ్గా ఫీల్డెడ్ ద క్యాండిడేట్స్, ఫీల్డెడ్ ద అంటే వాళ్ళని నిల్చోబెట్టారు, పలానా ఎలక్షన్స్కి వాళ్ళని నిల్చోబెట్టారు. హీ హాస్ ఫీల్డెడ్ ద క్యాండిడేట్స్ అని అంటారు. ద కంపెనీ ఫీల్డెడ్ అ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు టేక్ పార్ట్ ఇన్ ద కాన్ఫరెన్స్ అంటే వాళ్ళని నిలబెట్టడం, వాళ్ళని టు హ్యావ్ ఆర్ ప్రొడ్యూస్ అ టీమ్ ఆఫ్ పీపుల్ టు టేక్ పార్ట్ ఇన్ అన్ యాక్టివిటీ. సో వారిని రిప్రజెంట్ చేయడం, ఓకే, ఒక రిప్రజెంటేషన్ లాగా వాళ్ళని వాడటం, దాన్నే మనం ఫీల్డ్ అంటాం. అది వర్బ్గా వాడినప్పుడు మనం అలా వాడతాం. ద కంపెనీ ఫీల్డెడ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి ఉంచారు, ఫీల్డ్ చేశారు, ఓకే, దాన్ని మనం ఫీల్డ్ అంటాం. ఇట్స్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. నెక్స్ట్ డిసెన్చాంట్మెంట్. ఇది నెగిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. నౌన్. డిస్ అన్నది నెగిటివ్ కదా, నెగిటివ్ ప్రిఫిక్స్. ఎంచాంట్మెంట్ ఎంఈఎన్టీ కాబట్టి నౌన్, ఓకే. సో డిసెన్చాంట్మెంట్ అంటే ఏంటమ్మా, ఒక రకమైనటువంటి అసంతృప్తి, డిసెన్చాంట్మెంట్. సో యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అయిన దాంతో మీరు కంప్లీట్గా అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని డిస్సాటిస్ఫాక్షన్ అనొచ్చు, డిజిల్యూషన్మెంట్ అనొచ్చు, డిజిల్యూషన్మెంట్ అలానే డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ కిందకు వచ్చే పదాలు. డిజిల్యూషన్మెంట్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్, ఈ పదాలు మీకు తెలుసు. సో దేర్ ఈజ్ గ్రోయింగ్ డిసెన్చాంట్మెంట్ అంటే బాగా వ్యతిరేకత పెరిగిపోతుంది, అసంతృప్తి పెరిగిపోతుంది విత్ ద వే ద క్లబ్ ఈజ్ బీయింగ్ రన్. క్లబ్ ఏ విధంగా అయితే నడుస్తుందో, రన్ అవుతుందో దాని మీద విపరీతమైనటువంటి డిసెన్చాంట్మెంట్ వచ్చేసింది, పెరిగిపోతుంది బాగా అసంతృప్తి. ఫీలింగ్ ఆఫ్ నో లాంగర్ బిలీవింగ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ ఎస్పెషలీ హ్యావింగ్ లెర్న్డ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇట్. సో ఏమాత్రం దాని మీద నమ్మకాన్ని కోల్పోవటం, నెగిటివ్ కాంటెక్స్ట్. విచ్ హంట్ అన్నాడు, ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో పడే పదం. విచ్ హంట్ అంటే ఏంటి, ఎవరినైనా పనిష్ చేయడం, ఓకే, వాళ్ళని పట్టుకొని వాళ్ళని స్పాట్ చేసి పనిష్ చేయడం అనే కాంటెక్స్ట్లో మనం వి యూజ్ ద వర్డ్ విచ్ హంట్. ఇన్ అమెరికా సెనేటర్ మెక్కార్థీ లెడ్ ఎ విచ్ హంట్ అగెయిన్స్ట్ పీపుల్ సస్పెక్టెడ్ ఆఫ్ బీయింగ్ కమ్యూనిస్ట్. కమ్యూనిస్టులుగా ఎవరినైతే సస్పెక్ట్ చేశారో సో వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పనిష్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ విచ్ హంట్. హంట్ అంటే ఏంటి, హంట్ అంటే వాళ్ళని వెంటాడటం, వేటాడటం అంటాం కదా. సో వేటాడటం అంటే ఏంటి, వాళ్ళని పరిగెత్తుకుంటూ వాళ్ళని ఫైండ్ చేసి పనిష్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ హూస్ ఒపీనియన్స్ ఆర్ అన్పాపులర్ అండ్ హూ ఆర్ సెట్ టు బి ఏ డేంజర్ టు ద సొసైటీ. సొసైటీకి ఏమాత్రమైనా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళని గుర్తించితే వాళ్ళని ఫైండ్ చేసి వాళ్ళని పట్టుకొని పనిష్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ విచ్ హంట్. చంక్. చంక్ని నౌన్గా వాడతాం అంటే ప్రపోర్షన్ అమ్మ, సమ్ ప్రపోర్షన్ అంటే కొంత భాగం అని చెప్పడానికి మనం చంక్ అనే పదాన్ని వాడతాం. కొంత భాగాలుగా తినండి, ఈట్ ఇన్ చంక్స్ అంటే ప్రపోర్షన్స్లో తినండి, ముక్కలుగా తినండి. పీసెస్ అని కానీ, బ్లాక్ అని కానీ, పోర్షన్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. ఏ సబ్స్టాన్షియల్ చంక్ ఆఫ్ అవర్ ప్రాఫిట్స్, సబ్స్టాన్షియల్ పోర్షన్. సో చూసారా ఇక్కడ పోర్షన్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషలీ ఏ లార్జ్ పార్ట్. సో కొంత భాగాన్ని మనం, పోర్షన్ని మనం చంక్ అని అంటాం, రైట్. పోలరైజేషన్, ఈ పదం కూడా మనకు చాలాసార్లు వచ్చింది. పోలరైజ్ అంటే ఒక గ్రూప్స్ కింద ఒక ఒపీనియన్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ని రిఫ్లెక్ట్ చేసే గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ ఒకవైపు వచ్చేయడాన్ని మనం పోలరైజేషన్ అంటాం. సో ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ని నమ్మేవాళ్ళు ఒక గ్రూప్ కిందకి వస్తారు, ఇంకో సెట్ ఆఫ్ బిలీఫ్స్ని అలా కాంట్రడిక్టింగ్గా ఒక్కొక్క గ్రూప్స్ లాగా విడిపోవడాన్ని వి కాల్ ఇట్ యాజ్ పోలరైజేషన్. ఓకే, గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ద కామన్ ఐడియా, షేర్ ద సిమిలర్ ఐడియా, దే విల్ ఫార్మ్ ఎ గ్రూప్, దట్ ఈస్ కాల్డ్ యువర్ పోలరైజేషన్. స్కాటరింగ్ అని కానీ, డిస్పర్షన్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. ద పోలరైజేషన్ ఆఫ్ సొసైటీ ఇంటూ రిచ్ అండ్ పువర్ కెన్ క్లియర్లీ బీ సీన్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో బాగా ఈ పోలరైజేషన్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే, ఇంటూ రిచ్ అండ్ పూర్. ద యాక్ట్ ఆఫ్ డివైడింగ్ సంథింగ్, ఎస్పెషలీ సంథింగ్ దట్ కంటైన్స్ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఒపీనియన్స్ ఇంటూ టూ కంప్లీట్లీ ఆపోజింగ్ గ్రూప్స్.
సో 2 గ్రూపుల కింద విడిపోతారు. ఎందుకంటే వీళ్ళ ఐడియాలజీ ఒకలా ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీలో ఒకలా ఉంటుంది. సో ఈ ఐడియాలజీని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతారు, ఈ వేరే ఐడియాలజీని నమ్ముకునే వాళ్ళు వేరే గ్రూప్లోకి ఫామ్ అవుతారు. సో ఇట్లా గ్రూప్స్ లాగా విడిపోవడాన్ని వీ కాల్ ఇట్ యాస్ పోలరైజేషన్. క్లియర్? సో దట్ ఈస్ యువర్ vocabulary ఆఫ్ ద డే. నెక్స్ట్ అసైన్మెంట్ ఈరోజు చూద్దాం. రైట్, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో వాట్ ద క్వశ్చన్ ఈస్ సేయింగ్, 4 years after India walked away of the Regional Comprehensive Economic Partnership RCEP agreement, neighbors Sri Lanka and Bangladesh are now considered their chance of membership in the 15 nations trading bloc. ఓకేనమ్మా? సో ఒకసారి దీన్ని చూడండి. ఓకే, ఇందాక మనం రాసిన వర్డ్స్ అన్నవి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి. సో ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ క్వశ్చన్ ప్రాపర్లీ. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి అమ్మా. అసైన్మెంట్ సొల్యూషన్ కాకుండా ఈ పోర్షన్. ఓకే, ఈ పోర్షన్ విల్ బి యువర్ క్వశ్చన్. 4 years after India walked away of the Regional Comprehensive Economic Partnership Agreement, neighbors Sri Lanka and Bangladesh are now considered their chances of membership in the 15 nation trading bloc. ఇది మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్. సో దీన్ని మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, 4 years after India walked. సో దీన్ని మీరు, ఓకే ఇది క్వశ్చన్, ఇది ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ అమ్మా. సో దీన్ని మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో హోప్ దిస్ యూ హ్యావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్. ఓకే, మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.